సూత్రము తండ్రి, సూత్రము దేవ, పరిశుద్ధుడు, ప్రేమగల తండ్రి, దయగల తండ్రి, కృపగల దేవ, నీకే స్తుతులు స్తోత్రాలయ. సర్వోన్నతుడ, సర్వాధికారి, నీకే స్తుతులు స్తోత్రాలయ. గొప్ప దేవ, నీకే స్తుతులు స్తోత్రాలయ. ఈ సమయం అందున ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి యేసయ్య. నీకే స్తుతులు స్తోత్రాలయ. గొప్ప దేవ, నీకే స్తోత్రాలన. ఏ ఒక్క బిడ్డనైనా తండ్రి ప్రేవ్వ యేసయ్య నీ ఆశీర్వాదం కోసం ఎదురు చూస్తుందోనైనా ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండి యేసయ్య. వారికి ఉన్న ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల దయచేయి యేసయ్య. నీకే స్తోత్రాలయ. అవును తండ్రి ప్రేవ్వ నన్న ఎవరైతే నన్న తండ్రి ప్రేవ్వ నన్న ఉద్యోగంలో ఉన్నారు నాన్న తండ్రి, జాబు లేక ఎదురు చూస్తున్నారు ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకున్నాను నాన్న తండ్రి. జాబులను దయచేయమని నడుచున్న తండ్రి, జాబ్ చేసుకున్న వారికి ప్రమోషన్లు దయచేయసాయానికే సూత్రాలయ. అలాగే వ్యవసాయ పనులు చేసుకున్న ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండి ఏసయ్య. వారి యొక్క రెక్కల కష్టాజితాన్ని దీవించండి, ఆశ్రయించండి ఏసయ్య. నీకే సూత్రాలయ. చేపల చెరువులు, రైలు చెరువులు చేసుకున్న బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. వారి యొక్క రెక్కల కష్టాజితాన్ని దీవించండి, ఆశ్రయించండి. అలాగే చేతి పని చేసుకున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. వారి యొక్క వృత్తిని దీవించండి, ఆశ్రయించిన నీ ఆశీర్వాదం ఉంచి ప్రభు. అలాగే డ్రైవింగ్ చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డకి నీ కంచిని కాపుదలు ఉంచండి. వారు చేస్తున్న రెక్కల కష్టాజితాన్ని దీవించండి యేసయ్య. విదేశాల్లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకున్న కుటుంబ పోషణ కోసం నాన్న తండ్రి, విదేశాల్లో నాన్న తండ్రి పనికి వెళ్ళిన ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. వారి యొక్క రెక్కల కష్టాజితాన్ని దీవించండి, ఆశ్రయించు ప్రభు. నీకే సూత్రాలయ. అవును తండ్రి, చిన్న పని కానించి నాన్న తండ్రి ప్రభు పెద్ద పని వరకు ఎవరైతే ఏ వృత్తుల్లో ఉన్నారో ప్రతి ఒక్క నాన్న తండ్రి ప్రభు చేస్తున్న జీవన ఉపాధిని నాన్న తండ్రి దీవించి ఆశ్రయించి నన్ను 30 60 నాన్న తండ్రి ప్రభు ఫలించడానికి నీ కృపను దయచేసయ్యా. నీకే సూత్రాలయ. గర్భఫలం లేని వారికి గర్భఫలం దయచేయండి, గర్భంతో వాళ్ళకి సులువైన కాన్పును దయచేయండి. అవును తండ్రి, బిడ్డలు ఇచ్చిన వారికి సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి. తల్లి బిడ్డలకు సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి. వివాహం కాని వారికి పరిశుద్ధ వివాహం జరగడానికి సహాయం దయచేయండి. యవ్వనస్తుల జ్ఞాపకం చేసుకోండి, నీ కంచి నీ కాపుదలు ఉంచండి. ఎటువంటి దుష్టుకన్ను యవ్వనస్తుల మీద పడకుండా సహాయం దయచేయండి. వారి యొక్క యవ్వన జీవితం పరిశుద్ధంగా పవిత్రంగా జీవించడానికి, నీ కొరకు జీవించడానికి నీ కృపను దయచేయమని నడుచున్నాంతని. గృహం లేని వారి గృహం దయచేయండి యేసయ్యా. నీకే స్తుతులు స్తోత్రాలైన. బలహీనలను జ్ఞాపకం చేసుకొని బలపరచండి, సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి. హాస్పిటల్లో ఉన్న తండ్రి ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండి యేసయ్యా. నీ ముట్టి స్వస్థపరచండి. అవును తండ్రి, ప్రెగ్నెన్సీ కోసం నన్ను మందులు పడుతున్న ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకున్న గర్భఫలం లేని వారిని జ్ఞాపకం చేసుకుని వారి యొక్క కన్నీటిని నువ్వు చూచుచున్న దేవుడు. హన్నా నాన్న తండ్రి నీ సన్నిధానంలో తన యొక్క హృదయాన్ని కుమ్మరించుకుందన పూర్ణ హృదయంతో నీకు మొర్రపెట్టింది ప్రభు, జవాబును పొందుకుంది. ఆనాటి నుండి అన్న ముఖంలో దుఃఖ నివారణ లేదు ప్రభు. అవును తండ్రి, గర్భఫలం గురించి కొన్ని ఏళ్లగా నాన్న తండ్రి ఎదురు చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. గర్భాన్ని తెరమనడుచున్న తండ్రి, గర్భాన్ని తెసి చక్కటి